నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను నిరామశో. ఇక మీకు ముందుగాల చెప్పే ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరు మన ఛానల్ వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966887777. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మన ఛానల్ నెంబర్ 9966887777. మీకోసం నేను అనేది మన ఛానల్ నెంబర్ ఇది. మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా కూడా వీడియో తీసి ఆ నెంబర్కి పంపిరి, లేదంటే ఫోన్ చేసి ఎప్పుర్రి. మరి మన ఛానల్ అక్కడ ఉంటుంది. లేదంటే ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఇక ఇవాళ వార్త చూద్దాం. మరి గోదావరిఖని పట్టణం, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది. మరి ఏం జరుగుతుంది, యువత ఏ దారి వైపు వెళ్తుంది అన్న విషయం కోసం ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఒక వార్త రాసిండు. ముందుగాల ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్నకు ఒక సెల్యూట్ అన్న. మరి యువత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరిఖని పట్టణంలో ఉన్న యువత ఎందుకు పెడదారి పడుతున్నది, అసలు ఏం జరుగుతుంది, యువతలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో అన్న విషయం గురించి మనం ఒకసారి చూద్దాము. మరి జర్నలిస్ట్ అన్న ఏం రాసిండంటే, మత్తు చిత్తు, మరి ఏం మత్తు, మద్యం మత్త లేకపోతే మరి ఇంకా వేరే ఏం మత్త అన్న ముచ్చట అన్న రాసిండు. మరి దానికోసం చూద్దాం. జిల్లాలో వాడవాడల గంజాయి విక్రయాలు, మత్తుకు బానిస అవుతున్న యువత, కోల్బెల్ట్లో 2000కు పైగా మంది బాధితులు. జిల్లాలో వాడవాడల గంజాయి వ్యాపారం పాకిపోతుంది. మత్తుకు బానిసలై వారు విక్రయదారులుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. తమ వ్యాపారానికి విద్యార్థులు, యువకులను వాడుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులనే టార్గెట్ చేస్తున్నారు. గంజాయికి బానిసలైన విద్యార్థుల ద్వారానే తోటి విద్యార్థులకు వల వేస్తున్నారు. ఒక్కసారి పీల్చితే చాలు జీవితం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కోల్బెల్ట్లో గంజాయి వ్యాపారం కోట్లలో సాగుతుంది. వ్యాపారం విస్తరించిన కొద్దీ బాధితులు పెరుగుతున్నారు. జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలోనే 2000కు మంది పైగా విద్యార్థులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక తల్లిదండ్రులకు చెప్పే ముచ్చట ఏంటంటే, మన ఛానల్ ద్వారా ఇక మీ కొడుకు కాలేజీకి పోతాడు, మీ కొడుకు ఇక్కడ స్కూల్కి పోతాడు, నా కొడుకు బయట రోడ్ల మీద తిరుగుతలేడు, మరి ఇంటికైతే వస్తాడు, మరి పండుకొని ఉంటాడు అంటే దయచేసి తల్లిదండ్రులకు మా ఛానల్ ద్వారా, మరి ప్రభుత్వం ద్వారా, లేదంటే పోలీస్ శాఖ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక అసలు మీ కుమారుడు ఏం చేస్తున్నాడు, మరి బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న స్నేహితుల ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఒక్కసారి దయచేసి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఎందుకంటే గంజాయి పెరిగిపోతున్నది. ఒక గంజాయే కాదు, గోదావరిఖనిలా అనేక రకాలుగా మత్తుకు అలవాటు అవుతున్నారు విద్యార్థులు. మరి ఎట్లా అంటే, ఒకటి గంజాయి, మరొకటి కొన్ని మెడికల్ షాప్ నుంచి వచ్చే టాబ్లెట్స్ కావచ్చు, లేదంటే కొన్ని చాక్లెట్స్ కవర్ నుంచి వచ్చే పొగ ద్వారా కూడా గంజాయిని అంటే మత్తును స్వీకరించే పరిస్థితి ఉంటుంది. చాలా రకాలుగా ఈ యొక్క మత్తుకు అలవాటు అవుతున్నారు ప్రజలు, మరి విద్యార్థులు. మరి ఒకసారి తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలపైన దృష్టి పెట్టాలి, మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే అన్ని శాఖలు పనిచేసిన, అంటే పోలీస్ శాఖ పనిచేసినా కూడా ముందుగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లల పరిస్థితి ఎట్లా ఉన్నది, పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండే, మరి ప్రస్తుతం ఎట్లా ఉండే, గతంలో ఎట్లా ఉండే ఆ పిల్లవాడు, లేదంటే ప్రస్తుతం ఎట్లాంటి అనారోగ్య పరిస్థితి ఎదుర్కొంటుండో చూసే ప్రయత్నం చేయుర్రి. మరి జర తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాం. ఇక వార్త ఏందో చూద్దాం. ఇక గంజాయి అనేది అనేక రకాలుగా అనేక రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి మరి గంజాయి గోదావరిఖని కోల్బెల్ట్ ప్రాంతానికి, అదే గోదావరిఖని పట్టణానికి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక గంజాయి దందా ఎక్కడ, మరి గంజాయి అయితే ఎక్కడ జరుగుతుందో గతంలో మన ఛానల్ ద్వారా ఒక ప్రాంతాన్ని చూపెట్టడం జరిగింది. మళ్ళీ పోలీస్ శాఖకు మనవంతు సహాయంగా ఈ యొక్క యువత కోసం, మరి యువతను, మన గోదావరిఖని పట్టణ యువతను కాపాడుకోవడం కోసం పోలీస్ శాఖకు మన ఛానల్ ద్వారా మరొక ప్రాంతాన్ని కూడా, లేదంటే మరొక కొన్ని ప్రాంతాలను అందించే ప్రయత్నం చేద్దాము. మరి ఎందుకంటే మన ప్రాంత బిడ్డలను మనం కాపాడుకోవాలి, ఇట్లాంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా చూసుకోవాలి. మరి అందరూ తల్లిదండ్రులు చూడాలి, మరి ఇతర పెద్దలు కూడా చూడాల్సిన పరిస్థితి ఉన్నది. టార్గెట్ చేస్తున్నారట, విద్యార్థులనే టార్గెట్ చేసి మరి ఒక్కరికి అలవాటు చేసి
దాని ద్వారా మరొక ఇద్దరికి అట్లా అనేక రకాలుగా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక పట్టుబడేది బాధితులే. జిల్లాలోని ప్రాంతాలలో గంజాయి పట్టుబడిన సందర్భాలు ఎక్కువగా ఆ మహమ్మారికి బానిసలైన బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన స్మగ్లర్లు, డీలర్లు ఉన్నట్లు పోలీస్ శాఖలోనే చర్చ జరుగుతుంది. ఇక కీలకమైన వ్యక్తులు పట్టుబడిన సందర్భాలు మాత్రం లేవు. గంజాయి నుంచి గంజాయి చాక్లెట్లు, ఇదేంటిది హష్ ఆయిల్ వరకు జిల్లాలో వ్యాపారం సాగుతుంది. ఎన్టీపీసీలోని ఒక గంజాయి వ్యాపారి అయితే తన స్థావరంలో పెద్ద సంఖ్యలో కుక్కలను కాపలా పెడుతూ అక్కడికి ఎవరిని రాకుండా కట్టడి చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. విఠల్ నగర్, యైటింగ్ లైన్ కాలనీ, గోదావరి కాలనీ, హనుమాన్ నగర్, సిక్కాస్ పడల్ ఏరియా ప్రాంతాలలో కొందరు డీలర్లు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రచారం ఉంది. కోట్లలో సాగుతున్న ఈ దందాలో అదే స్థాయిలో డబ్బులు చేతులు కూడా మారుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఒక ఎన్టీపీసీలో అయితే గంజాయి అమ్మే ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడు అంటే పెద్ద సంఖ్యలో కుక్కలను పెంచుకొని ఆ ప్రాంతంలోకి, ఆ దరిదాపులకు ఎవరిని రానియకుండా చూస్తున్నారట. ఇక పిల్లగాళ్ళను గంజాయి అమ్మడం, సిగరెట్లలో పెట్టి అమ్మడం, చాక్లెట్లలో కలిపియడం, ఇక వాళ్ళకు నచ్చిన రీతిలలో వాళ్ళు అమ్మడం. ఈ కోట్ల రూపాయలు దందా చేస్తున్నారు. ఎక్కడెక్కడ యైటింగ్ లైన్ కాలనీ, ఎన్టీపీసీ, సిక్కాస్ పటేల్ ఏరియా, గోదావరి కానీ, హనుమాన్ నగర్, ఇంకా విఠల్ నగర్ ఏరియాలలో జోరుగా గంజాయి సాగుతుంది. మరి అన్నిటి కోసం జరుగుతున్నాయి. డీలర్లు దొరుకుతలేరు. ఎవరైతే మా దానికి ఆ గంజాయికి అలవాటు పడ్డ విద్యార్థులు ఉండరో, ఆ గంజాయికి అలవాటు పడ్డ యువకులు ఉండరో వాళ్ళు మాత్రమే పోలీస్ శాఖకు దొరుకుతున్నారు. మరి అది అమ్మే వాళ్ళు ఎవరు, అది ఎక్కడి నుంచి డీలర్ సప్లై చేసే వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు దొరికిన దాఖలాలు లేవు. మరి మనందరం పోలీస్ శాఖకు సహకరించాలి. మరి ఎవరైతే ఈ యొక్క గంజాయి అక్రమ దందా చేస్తున్నారో వాళ్ళని అరికట్టాలంటే మరి తల్లిదండ్రులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా సామాన్య ప్రజలు కావచ్చు, పోలీస్ శాఖకు సహకరిస్తే ఖచ్చితంగా గంజాయి అక్రమ రవాణా అనేది, గంజాయి దందా అనేది అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతుంది. మరి ఒక పోలీస్ శాఖే రావాలి, పోలీస్ శాఖే చూడాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మరి అనేక విద్యార్థులు 2000 మంది పైగా 2000కు పైచిలుకు మంది విద్యార్థులకు, యువకులకు ఈ యొక్క గంజాయిని అలవాటైన వాళ్ళు ఉన్నారట. మరి వాళ్ళందరూ బాధితులే. అది లేకపోతే రోజువారీ దినచర్యలల్లా వాళ్ళ వేరే రకంగా జరుగుతాయి. అనేక రకాలుగా వాళ్ళు అనారోగ్య బారిన పడి చనిపోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి పోలీస్ శాఖ కనుక సహకరిస్తే ఖచ్చితంగా ఈ మత్తు షిఫ్ట్ అయ్యే పరిస్థితే కనబడుతుంది. అనేక సందర్భాలలో పోలీస్ శాఖ అటు రామగుండం సిపి పరిధిలో అనేక సందర్భాలలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తే పట్టుబడ్డ సందర్భాలు అనేక రకాలుగా ఉన్నాయి. గోదావరి కాని 1 టౌన్లో ఉన్నాయి, 2 టౌన్లో ఉన్నాయి, ఎన్టీపీసీ టౌన్లో ఉన్నాయి. సిపి పరిధిలో అనేక ప్రాంతాలలో, రామగుండం సిపి పరిధిలో అనేక ప్రాంతాలలో గంజాయిని దొరకబట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్ని చేసినా కూడా, ఏం జరిగినా కూడా ఒకటే జరుగుతుంది. ఏంది అంటే పోలీస్ శాఖ కళ్ళు కప్పడం, లేదంటే ప్రజల సహకారాలు అంటే గంజాయికి అలవాటు పడ్డ యువకుల సహాయ సహకారాలతోటి గంజాయి జోరుగా సాగుతుందనే చెప్పుకోవాలి గోదావరి కాని పట్టణంలో. ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తమై ఉండాలి. మరి ప్రస్తుతం విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమైనాయి, అటు కళాశాలలు ప్రారంభమైనాయి. మరి వీటి కోసం మీ విద్యార్థులు అంటే మీ పిల్లలు వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు మీ పిల్లలను ఒక కంట కనిపెట్టుకుంటా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. చూడాలి. ఇక విద్యార్థులే టార్గెట్ గా గంజాయి స్మగ్లర్లు వ్యాపారం చేస్తున్నారు. గతంలో జులాయిలు, కళాశాల స్థాయి విద్యార్థులు, యువతే లక్ష్యంగా అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. 9-10 తరగతులు చదివే విద్యార్థులను టార్గెట్ గా చేసుకొని బాలలను సైతం మత్తులోకి దించుతున్నట్లు తెలుస్తుంది. గోదావరి కాని పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు గంజాయికి బానిసలు అవడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సందర్భంగా వివాదాలు సైతం చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కూడా 9, 10, 8, 7, 6 నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు చదువుకున్న పిల్లలకు ఈ యొక్క గంజాయిని అలవాటు చేస్తున్న పరిస్థితులు, సందర్భాలు ఉన్నాయి. ముందుగా యువత ఎక్కడ చెడిపోతానంటే నాకు తెలిసి సెల్ ఫోన్, మొబైల్ అలా చెడిపోతాను. మొబైల్ అనేది చెడిపోతాను. మరి పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు సెల్ ఫోన్ ఇచ్చే అవకాశాన్ని తగ్గియూరి తల్లిదండ్రులారా కొంచెం
మరి అలా తగ్గినప్పుడు ఈ యొక్క కాంటాక్ట్లు ఎవరు ఈ గంజాయిది ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళు లేదంటే గంజాయి అమ్మే వాళ్ళ కాంటాక్ట్లు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. మరి పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం వల్ల వాళ్ళు సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. మరి ఆ ద్విచక్ర వాహనాలను కూడా ఇచ్చడం తగ్గియుర్రి. అదే విధంగా వాళ్ళు ఎలాంటి వస్తువులను ఉపయోగిస్తున్నారు, పెన్నును వాడుతున్నారా, పెన్సిళ్లను వాడుతున్నారా, జామెట్రీ బాక్స్ అదే కంపాస్ జామెట్రీ బాక్స్ లో ఎట్లాంటి వస్తువులను వాడుతున్నారో చూడండి. ఇవన్నీ గంజాయి మత్తుకు అలవాటు పడ్డ వ్యక్తులు వాడే వస్తువులు వాళ్ళ దగ్గర కనబడుతూ ఉంటాయి, వెరైటీగా కనబడుతూ ఉంటాయి. మరి వాటిని చూడాలి మీరు. ఇవన్నీ చూడాల్సిన పరిస్థితులు ఎవరి దగ్గర ఉంటాయి? తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి. అటు పాఠశాలకు పోతే ఉపాధ్యాయుల దగ్గర ఉంటాయి. మరి ఉపాధ్యాయులు కొంతమంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గంజాయికి బానిసలు అయినా అని చెప్పేసి వాళ్ళ తండ్రులకు చెప్తే మరి వాళ్ళే కూడా అక్కడ కూడా కొంత వివాదం చోటు చేసుకున్నది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రజలారా మరి గంజాయికి టార్గెట్ విద్యార్థులే అన్న ముచ్చట ఈ అన్న చెప్తున్నాడు. దయచేసి తల్లిదండ్రులారా మరి సామాన్య ప్రజలారా గోదావరిఖని పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి పనులు చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, రోజు ఉదయం పూట ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఎక్కడికి పోతున్నారు, సాయంత్రం పూట ఎక్కడికి పోతున్నారు, రాత్రి పూట ఎంత మేరకు వస్తున్నారు, ఎక్కడెక్కడ ఉంటున్నారో దయచేసి ఒక ఆలోచన చేయుర్రి. మరి పిల్లలపైన వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను కాపాడుర్రి. మన పిల్లలను మనమే కాపాడుకునే పరిస్థితి ఉన్నది. మరి మనం కనుక కాపాడుకోలేకపోతే చేతులు జారిన తర్వాత ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి తల్లిదండ్రులారా మా ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాము, ఖచ్చితంగా పిల్లల పైన ప్రత్యేక నజర్ పెట్టాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక కట్టడే మార్గం, జిల్లాలో గంజాయి లభించకుండా కట్టడి చేయడమే నివారణకు మార్గం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరకడం వల్ల దానికి బానిసలు అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. గ్రామాల్లో సైతం గంజాయి లభిస్తుందంటే పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా రవాణా కాకుండా కట్టడి చేస్తూనే గంజాయికి అడ్డుకట్ట పడుతుంది. ఇక రోడ్డు మార్గము, రైలు మార్గము, ద్విచక్రం ఏదైనా కూడా అటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. ఎంత వాళ్ళు చేసినా కూడా మన పిల్లలను మనం కూడా కాపాడుకోవాలి. కాబట్టి మనవంతు కూడా వాళ్ళకు సహాయాన్ని అందించాలి. మనవంతు కూడా మన పిల్లలను పరిస్థితులను చూసుకోవాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది. మరి మత్తుకు అలవాటైన వ్యక్తులు కొన్ని గమ్స్ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగించే జామెట్రీ బాక్సులలో వచ్చే గమ్స్ కావచ్చు, లేదంటే ప్లైవుడ్ షాపులలో దొరికే కొన్ని గమ్స్ను కూడా ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. అటు మెడికల్ షాప్లో అయితే టాబ్లెట్స్ ఉంటాయి. మరి ఇంకా కిరాణా షాపులలో అయితే స్ట్రెప్సిల్స్ లాంటి చాక్లెట్ కవర్స్లను ఉపయోగించడం, లేదంటే ఇతరత్ర వస్తువులను ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ చూడాలి. మరి పిల్లలు జామెట్రీ బాక్స్లో ఏం చేస్తున్నారు, మరి స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా వాళ్ళ యొక్క బ్యాగులలో ఎట్లాంటి వస్తువులను వాడుతున్నారు అనేది ప్రత్యేకంగా తనిఖీ చేయాలి తల్లిదండ్రులు. ఇదంతా మా యొక్క విన్నపం. ఎందుకంటే పోలీస్ శాఖ కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఎంత రాజకీయ నాయకులైనా ప్రభుత్వమైనా ప్రత్యేక దృష్టి పెట్టినా కూడా ఎంతో కొంత అక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన దృష్టి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుంచి సరఫరా, ఇటు సీలేరు, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా చేస్తున్నారు. మహారాష్ట్ర తూర్పు ప్రాంతాలని గచ్చిరోలి, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి కూడా రవాణా అవుతుంది. గంజాయి రవాణాకు ఎన్ని స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇక వాళ్ళు రాత్రి 10 గంటల తర్వాత ఈ యొక్క గంజాయి అక్రమ రవాణా అనేది చేస్తున్నారు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. నిజమే, అనేకంగా విద్యార్థులు, యువత అనేది చెడిపోతుంది. నిజంగా ముందుగా గోదావరిఖని పట్టణంలో ఉన్న యువకులే కాదు, యువతి కూడా ఉన్నారు, అంటే మహిళలు కూడా ఉన్నారు ఇందులో గంజాయికి అలవాటు పడ్డోళ్ళు. మరి వాళ్ళ జీవితాలను కూడా కాపాడాలి. కాబట్టి తల్లిదండ్రులారా ఎక్కడున్నా కూడా మరి మీ పెద్దగా మీరు చేసే ఆలోచన ఏంటంటే మీ పిల్లల పరిస్థితులు ఏంటి, మీ పిల్లలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు డైలీ దినచర్యలో, వాటిపైన ఒక్కసారి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుర్రి. ఖచ్చితంగా మీ పిల్లలు ఎలాంటి వాటికి అలవాటు పడ్డారో కూడా తెలిసిపోతుంది. నా యొక్క సజెషన్ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ముందుగా మొబైల్ను తగ్గించే ప్రయత్నం చేయరి, తర్వాత ద్విచక్ర వాహనాన్ని తగ్గించే ప్రయత్నం చేయరి ఇవ్వడం, తర్వాత వాళ్ళు కాలేజీకి సక్రమంగా వెళ్తున్నారా లేదా అనేది ఒకసారి చూడండి, లేదంటే పాఠశాలకు సక్రమంగా వెళ్తున్నారా లేదా చూడురి. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ముఖ్యంగా గతంలో ఎట్లా ఉండే పిల్లవాడు, ప్రస్తుతం ఎట్లా ఉన్నాడు పిల్లవాడు అన్న ఆలోచన ఏయూరి. ఖచ్చితంగా మీ పిల్లవాడికి అలవాటు ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోరి. మరి ఒకవేళ అలవాటు కనుక ఉంటే ముందుగానే మేల్కోవాలి. మరి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
మన పిల్లల భవిష్యత్తును చూసే ప్రయత్నం చేయాలి. ఇది తల్లిదండ్రులారా మరి గోదావరి కాని పట్టాల ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే యువత అనేది మత్తులో షిత్ అయిపోతుంది. ఈ షిత్తు మత్తు ఆ శాఖను ఈ శాఖను అనడం కంటే ముందు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ తర్వాత గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సింది పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ. మరి మీరు కూడా అప్రమత్తం కావాలి. పూర్తి స్థాయిలో ఇంకా ప్రత్యేక నిఘాలు పెట్టాలి. పోలీస్ శాఖ కూడా మా ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే గంజాయి పైన ఇంకా ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొన్ని ప్రాంతాలలో మీరు ఏదైతే చెప్తున్నారో మీకు ఎక్కడైతే అనుమానం ఉన్నదో పోలీస్ శాఖకు ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా ప్రత్యేక తనిఖీలు చేయాలి. అంతేకాకుండా రాత్రి సమయాలలో అనేక ప్రధాన వీధులలో అనేక ప్రధాన కూడళ్లలో అటు ఫైవింగ్ లైన్ కావచ్చు, విఠల్ నగర్ కావచ్చు, తిలక్ నగర్ కావచ్చు, జవహర్ నగర్ కావచ్చు, పరశురామ్ నగర్ ఏరియా ప్రాంతాలు కావచ్చు, లేదంటే హనుమాన్ నగర్ కావచ్చు, సీతానగర్, రామ్ నగర్, అటు రైల్వే ట్రాక్ ప్రాంతాలు కావచ్చు, ప్రత్యేక నిఘా పెట్టుర్రి సార్లు. మరి గోదావరి కానీ పోలీస్ శాఖకు మేం చెప్తున్నది మన ఛానల్ ద్వారా అందిస్తున్న విన్నపము. మరి ఈ యొక్క ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టుర్రి. అనేక మంది యువకులు రాత్రి సమయాల్లో 11 తర్వాత ఎందుకు తిరుగుతున్నారో, మరి ఏ విషయంలో తిరుగుతున్నారో బండ్ల పైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక పోలీస్ శాఖకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే జవహర్ నగర్ ఏరియా ప్రాంతము, ఫైవింగ్ లైన్ ఏరియా ప్రాంతములో ఉన్న ఏ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యొక్క పైన ప్రత్యేక దృష్టి పెట్టుర్రి. ఇది ఛానల్ ద్వారా ప్రత్యేకంగా అందిస్తున్నాం. పర్సనల్ గా కూడా ఆ టౌన్ పరిధి ఏ టౌన్ పరిధి వస్తుందో మా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు అందిస్తాం సార్. ఖచ్చితంగా ఆ ప్రాంతాలలో ఆ సమయానికి మీరు ప్రత్యేక తనిఖీలు కావచ్చు, లేదంటే మీరు ఆ యొక్క పెట్రోలింగ్ ను ఏర్పాటు చేయుర్రి. ఆపరేషన్ చెబుత్రం చేసిర్రు. ఇంకా అట్లాంటి కార్యక్రమాలు చేయాలి. మీరు చేస్తేనే యువత అనేది గోదావరిఖని పట్టణంలో ఉన్న యువత ఒక దారిన పడుతుంది. మరి రాబోయే రోజుల్లో గోదావరిఖని యువతకు ఒక మంచి భవిష్యత్తు ఉన్నది. ఆ భవిష్యత్తు తల్లిదండ్రుల పైన అదే ఎంతైతే ఉందో అదే విధంగా పోలీస్ శాఖ పైన కూడా అంతే ఉందన్న ముచ్చట మీకు మా ఛానల్ ద్వారా అందిస్తున్నాం సార్. దయచేసి ప్రత్యేక ప్రాంతాలు మీరు ఏమైతే ప్రత్యేక ప్రాంతాలు అనుకున్నారో వాటిపైన మళ్ళొక్కసారి ప్రత్యేకంగా రోజు 1-2 సార్లు పోతున్నారు. రాత్రి 10 సమయం తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా గంజాయికి అక్రమ అడ్డుకట్ట వేస్తారు మీరు. అదే విధంగా మీరు చేస్తున్న పనికి మా యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే ప్రజల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. మేము కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నది, ఎక్కడ గంజాయిని ఉపయోగిస్తున్నారు, ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేది పర్సనల్ గా మిమ్మల్ని కలిసి మేము చెప్పే ప్రయత్నం చేస్తాం సార్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్లు, పోలీస్ శాఖ సార్లు. ఇక మత్తు చిత్తు అనేది ఏంటంటే గంజాయి, ఇక మద్యము, ఇక ఇంకా ఇతరతర వస్తువుల ద్వారా నేను చెప్పాను కదా, మెడికల్ షాపులలో ఉన్న టాబ్లెట్స్ కొంతమంది ఇప్పుడు బ్యాన్ అయిపోయినాయి. మరి ప్రస్తుతం అవి రావట్లేదు. కొన్ని చాక్లెట్ కవర్స్ను ఉపయోగించుకోవడము, ఇట్లా అనేక రకాలుగా, లేదంటే గమ్ బాటిల్స్ను ఉపయోగించుకోవడము, లేదంటే గోడకున్న సున్నాన్ని ఉపయోగించుకోవడం, సున్నా మీన్స్ పెయింట్స్ను ఉపయోగించడం లాంటివి చేస్తున్నారు విద్యార్థులు. గతంలో చూసినాం. మరి దాటి వల్ల వాటిని లోపలికి పీల్చుకోవడం వల్ల ఆ పిల్లవాడు లేదంటే ఆ వ్యక్తి, ఆ యువకుడు ఏమవుతాడంటే లోపల శ్వాస సంబంధిత వ్యాధులు ఏర్పడి ఆయన చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకంగా మీరు మళ్ళొక్కసారి వారిపైన దృష్టి పెట్టాల్సిందిగా మా ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుతున్నాం. ఇది ఇవాళ మత్తు చిత్తు ముచ్చట.